ట్రైలర్ లాంచ్ చేసే అవకాశం నాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఐ సా ద వింటేజ్ శంకర్ గారు ఇన్ దిస్ ఫిల్మ్. సంక్రాంతికి వస్తున్న ఈ సినిమాలో మనం 90sలోను 2000స్లోను శంకర్ గారి సినిమాలు ఏదైతే చూసామో, ఎస్పెషలీ ఒకే ఒక్కడు మై ఫేవరెట్ ఫిల్మ్. ఆ ఫేవరెట్ ఫిల్మ్లో ద ఫేవరెట్ షాట్ ఆఫ్ వెన్ ఒక కాళ్ళు లేని అబ్బాయి అర్జున్ గారి దగ్గరికి వచ్చి ఈ దేశం నాలాగే ఎవరిదైపోయిందన్న నాయకుడు నడిపించా అంటారు. ఐ రిమెంబర్ దట్ షాట్ లైక్ ఎనీథింగ్. నా కళ్ళల్లో గుర్తొచ్చినప్పుడు కళ్ళల్లో నీరు తిరుగుతుంది. అంత అద్భుతమైన షాట్. ఇది చూస్తుంటే నాకు అది కనిపిస్తుంది అండి. ఐ ఫీలింగ్ దట్ షాట్ ఇన్ దిస్ ఫిల్మ్. ఒకే ఒకటి ఎంత మనందరినీ అలరించిందో దానికి 10ంతలు అలరిస్తుందని నేను బలంగా నమ్ముతున్నాను. ట్రైలర్లో దేర్ ఆర్ మెనీ షాట్స్, మెనీ సీక్వెన్సెస్ విచ్ ఫెల్ట్ లైక్ అబ్బాయి భలే ఉంది, అబ్బాయి భలే ఉంది అని చాలా ఎక్సైట్మెంట్ కలిగించింది. అందరు కూడా అదే ఎక్సైట్మెంట్ ఒకేసారి ఫుల్ జోష్ ఈ ట్రైలర్తో. అంటే ఇంకా రిలీజ్ అయిపోయిందా యూట్యూబ్లో? ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి ఉంటుంది. వీ కెన్ సీ ద కమెంట్స్ ఎలా ఉన్నాయి అందులో. అండ్ అఫ్ కోర్స్ మై బ్రదర్ చరణ్. ఎస్, చాలామంది చెప్తారు తన బిగినింగ్ నుంచి చూసిన వాళ్ళు ఎంత డెవలప్ అయిపోయాడు చరణ్ అని. అంటే ప్రత్యక్షంగా నేను ఐఎమ్ విట్నెస్ ఫర్ దాట్. మగధీరాలో చూసిన చరణ్కి, ఆర్ఆర్ఆర్లో చూసిన చరణ్కి ఇట్స్ లైక్ ఈ ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దాట్ బికాజ్ త్రూ అవుట్ ఒక్కొక్క హీరోని నేను నా ఆర్టిస్ట్ని ఒక్కొక్క పేరుతో పిలుస్తూ ఉంటాను. వాళ్ళ యాక్చువల్ పేరు కాకుండా ఏదో పేరు పెట్టి పిలుస్తూ ఉంటాను. త్రూ అవుట్ మగధీరా నేను చరణ్ పిలిచింది హీరో అని, ఏ హీరో అని పిలుస్తూ ఉండేవాడిని. అండ్ ఐఎమ్ సో హ్యాపీ దట్ ఈ హైట్స్కి తను స్కేల్ ఇంత పెద్ద రేంజ్కి వచ్చినందుకు ఐఎమ్ సో హ్యాపీ ఫర్ చరణ్. యాక్చువల్లీ తనకు చరణ్ అంటే ఇష్టం ఉంటుంది, రామ్ అంటే ఇష్టం తనకి.